హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, రాబోయే జేటీహెచ్ బీటెక్ రిజల్ట్స్ ఏవైనా కానివ్వండి, 2122, 3132 ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే రీవాల్యుయేషన్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ వర్కౌట్ అవుద్దా పెట్టుకుంటే? అట్లా ఇట్లా చెప్తున్నాయని చెప్పేసి కావాలని ఫెయిల్ చేశారు, పేపర్ వాల్యుయేషన్ కష్టంగా జరిగిందని మాత్రం అనుకోవద్దు. మామూలుగా చెప్తున్నా, అసలు ఎగ్జామ్ అన్నాక ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు హోప్ ఇద్దామని. డస్ రివాల్యుయేషన్ ఆర్ ఛాలెంజ్ వాల్యుయేషన్ వర్క్స్ ఈ ఫెయిల్డ్ ఇన్ కమింగ్ జేఎన్టీహెచ్ బీటెక్ రిజల్ట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే, ఒకవేళ వచ్చిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్గా రీకౌంటింగు, రీవాల్యుయేషన్ ఇస్తారు కదా, ఈ రెండిట్లో ఏమి పెట్టుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే రీకౌంటింగ్ వద్దండి, రీవాల్యుయేషన్ పెట్టుకోండి. అయితే రీవాల్యుయేషన్లో కనుక చేంజ్ కాకపోతే మాత్రం అప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉంటేనే, అంటే మీకు ఎక్స్టర్నల్ మార్క్స్లో 15%, ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ అనుకోండి, దాంట్లో 15% తీసి మీకు వచ్చిన సబ్జెక్ట్లో మార్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫెయిల్ అయిన దాంట్లో ఆ ఫెయిల్ అయిన ఎక్స్టర్నల్ మార్క్స్ కలపాలి. అప్పుడు అన్ని మార్క్స్ రావాలన్నమాట, రీవాల్యుయేషన్లో కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ. అప్పుడే మీకు రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. నాకు తెలిసి రీవాల్యుయేషన్లో కనుక చేంజ్ అయిపోయినట్టయితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రీవాల్యుయేషన్లో కనుక చేంజ్ అవ్వలేదు కానీ నేను బాగా రాశాను, నిజంగా బాగా రాశాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, అప్పుడు బుక్లెట్ స్కాన్ కాపీ తీసుకొని ఛాలెంజ్ వాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే యూనివర్సిటీ పిలుస్తారు, ప్రొఫెసర్ అలాట్ చేస్తారు. మీరు అన్ని టిక్కులు కొట్టుకొని వెళ్ళి ఇది ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే పాస్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా 15% చేంజ్ ఉండాలి. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, కరెక్ట్గా పాస్ మార్కులకు ఎప్పుడు రాసివద్దు. ఒకవేళ కంటెంట్ ఉన్నా ఫెయిల్ అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్, రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. అదే ఎక్కువ మార్కులు రాసి ఉంటే కరెక్ట్గా అప్పుడు 15% చేంజ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.